వెల్కమ్ టు అవర్ ఛానల్ షో మై ప్రాపర్టీ. ఫ్రెండ్స్, ఈరోజు మనకి ఒక మంచి హెచ్ఎండిఏ లేఅవుట్లో ఉన్న మంచి ఓపెన్ ప్లాట్, మంచి ల్యాండ్ అనేది తీసుకొచ్చిన 186 స్క్వేర్ యార్డ్స్తో ఉంటుంది. ఈస్ట్ ఫేసింగ్తో ఉంటుంది అనమాట. చుట్టుపక్కల అంతా కూడా ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో వెల్ డెవలప్డ్ ఏరియాలో ఉన్న ఒక మంచి ఓపెన్ ప్లాట్ తీసుకొచ్చిన. ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ తీసుకోవాలన్నా, లేదు ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా కూడా దీనికి G+2 పర్మిషన్ కూడా ఉంది. దీని సరౌండింగ్స్ అన్ని కూడా ఇండివిజువల్ హౌసెస్, అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్స్ అన్ని కూడా అవుతున్నాయి. దీనికి 2 రోడ్లకి అప్రోచ్ రోడ్ ఉందన్నమాట. ఎవరైతే పటాన్చెరు నుంచి పటాన్చెరు ఔటర్ రింగ్ రోడ్కి వెళ్ళే రూట్లో ఇట్లా లెఫ్ట్ తీసుకుంటే శంకర్పల్లి ఉంది కదండి, శంకర్పల్లికి వెళ్ళే రూట్లకి కూడా ఈ వెంచర్ లోపలికి వెళ్ళొచ్చు. చాలా బాగుంటుంది. ఇట్లా వెళ్తే కూడా ఎవరైతే మియాపూర్ నుంచి అట్లా వస్తే కానీ షార్ట్ కట్లో వెళ్ళాలంటే ఈ రూట్లకి వెళ్ళొచ్చు అనమాట. సో ఇలా మనకి కొద్దిగా శంకర్పల్లికి లెఫ్ట్ తీసుకొని కొద్దిగా లోపలికి వెళ్ళంగానే మనకి పాషయ్య మైలారం రోడ్ అంటారు. ఇది 100 ఫీట్ రోడ్ ఉంటుంది. ఈ 100 ఫీట్ రోడ్ నుంచి కూడా కొద్దిగా మనకి ఇట్లా లోపలికి వెళ్ళగానే ఈ వెంచర్ లోపలికి వెళ్ళొచ్చు. ఇలా లోపలికి వెళ్ళే రూట్లో మనకి హై రైజ్డ్ బిల్డింగ్స్ కూడా అవుతున్నాయి. ఈ వెంచర్ లోపలికి వెళ్ళే రూట్లో పక్క వెంచర్లా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ఫుట్టింగ్ వర్క్స్ ఇవన్నీ కూడా స్టార్ట్ అయినాయి అనమాట, అపార్ట్మెంట్స్కి సంబంధించి. సో ఇలా ఎన్నో డెవలప్డ్ ఏరియాలో ఉన్న మంచి ఓపెన్ ప్లాట్. ఇంకో రోడ్ చెప్పాను కదండి, ఇది వచ్చేసి మనకి ఇస్నాంపూర్ చౌరస్ అంటారు. ఇస్నాపూర్ చౌరస్తాలకి కూడా మనకి లోపలికి వెళ్ళొచ్చు. ఇలా వెళ్తే మాత్రం ఇంకా మొత్తం మనకి చుట్టుపక్కల అంతా కూడా మొత్తం వెల్ డెవలప్డ్ ఏరియా, ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి. ఇట్లా చాలా ఫెసిలిటీస్తో ఉన్న ఒక మంచి ఓపెన్ ప్లాట్ అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇస్నాపూర్ చౌరస్ నుంచి కొద్దిగా లోపలికి వెళ్ళి ఇలా లెఫ్ట్ తీసుకుంటే ఇట్లా మొత్తం మంచి హై రైజ్డ్ బిల్డింగ్స్, అపార్ట్మెంట్, ఇండివిజువల్ హౌసెస్ల మధ్యలోకి మనం ఈ వెంచర్ లోపలికి వెళ్ళొచ్చు. చాలా బాగుంటుంది ఈ ఓపెన్ ప్లాట్. 186 స్క్వేర్ యార్డ్స్తో ఉన్నది. అన్ని గవర్నమెంట్ బ్యాంక్స్ మరియు ప్రైవేట్ బ్యాంకులకి దీనికి లోన్ వస్తుంది. మీరు కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి G+2 పర్మిషన్ కూడా ఆల్రెడీ ఉంది. దీనికి సరౌండింగ్ హౌసెస్ ఇవన్నీ కూడా ఉన్నాయి అన్నమాట. ఇక ఇక్కడ మీరు చూసుకోవచ్చు. దీనికి పక్కనే మళ్ళీ మనకి BHEL న్యూ కాలనీ అనేది కూడా ఒక విల్లాస్కి సంబంధించి ఇక్కడ ఉందండి. సో ఇలా ఎన్నో డెవలప్మెంట్స్కి సంబంధించిన ఏరియాలో మనకి ఓపెన్ ప్లాట్ అనేది వచ్చింది. ఈస్ట్ ఫేస్తో ఉంటుందన్నమాట. దీనికి సౌత్ సైడ్ మనకి ఒక పార్క్ వస్తుంది. మంచి ఎక్సలెంట్ వెంటిలేషన్ ఇవన్నీ కూడా ఉంటుంది. ఈ ప్లాట్ నుంచి మనకి ORR ఉంది కదండి, పటాన్చెరు ORR, అది వచ్చేసి జస్ట్ ఒక 3 కిలోమీటర్ డిస్టెన్సే. అంటే మనకి 10 మినిట్స్ డ్రైవ్లోనే మనం వెళ్ళొచ్చు. ఈ ప్లాట్కి సంబంధించి హైడ్రా ఎఫెక్ట్ మాత్రం ఎలాంటిది లేదు. అన్నీ కూడా క్లియర్ టైటిల్తో నుండి మీకు గవర్నమెంట్ బ్యాంకులలో లోన్ వస్తుంది. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ ప్లాట్ మనకి డెడ్ ఎండ్లో ఉంటుంది. మంచిగా మీరు కార్ పార్కింగ్ పరంగా ముందు అన్నీ కూడా చూసుకోవచ్చు. ఇదంతా కూడా సౌత్ సైడ్ మనకు పార్క్ వస్తుంది. మళ్ళీ ఈస్ట్ ఫేస్ కూడా పార్క్ వస్తుంది. రోడ్ తర్వాత మనకి ఇంకో పార్క్ కూడా వస్తుంది అనమాట. ఇట్లా డెడ్ ఎండ్లా మీకు ఈ రోడ్ అంతా కూడా మీరే యూజ్ చేసుకోవచ్చు. అట్లా ఎన్నో మంచి ఫెసిలిటీస్తో ఉన్న మంచిది. సో ఇంకోటి ఈ ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ వెంచర్లకి మనకి 100 ఫీట్ రోడ్ ఈ వెంచర్ నుంచి మనకి ఔటర్ రింగ్ రోడ్కి టచ్ అవుతుంది అనమాట. 100 ఫీట్ రోడ్ మాస్టర్ ప్లాన్ ప్రకారము మనకి ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు. చుట్టుపక్కల అంతా కూడా మనకి ఇండిపెండెంట్ హౌసెస్ ఇవన్నీ కూడా మీకు జూమ్ చేసి చూపిస్తున్నా. ఈ ప్లాట్కి నియర్ బై ఏమేమి ఉన్నాయి అనేది. ఈ ప్లాట్ పక్కన ప్లాట్లలో కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడానికి అంత క్లీనింగ్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ మీరు చూసుకుంటే డెడ్ ఎండ్ ఉంది కాబట్టి రోడ్ పరంగా ఇదంతా కూడా మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే మంచిగా రోడ్ అంతా కూడా మీరే యూజ్ చేసుకోవచ్చు. సో బిల్డింగ్ పర్మిషన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇన్ కేస్ ఈ ప్లాట్ మీరు పర్చేజ్ చేసుకున్న ఫ్యూచర్లో మీకు అప్రిషియేషన్ అనేది కూడా ఒక 10 నుంచి 15 వేలు వరకు కూడా రేటు పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు కూడా మీరు తీసుకోవచ్చు. మీకు బెస్ట్ ఆప్షన్. ఇలా అన్నీ కూడా BT రోడ్స్ ఉన్నాయి, ఎలక్ట్రిసిటీ వైర్స్ కూడా ఉన్నాయి, మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంది, మనకి వాటర్ సప్లై కనెక్షన్ ఇవన్నీ కూడా దీంట్లో ఆల్రెడీ ఉన్నాయండి. మీరు తీసుకొని జస్ట్ ఇల్లు కట్టుకొని మీరు గృహప్రవేశం కూడా చేసుకోవచ్చు. ఇట్లా అన్ని ఫెసిలిటీస్తో ఉన్న మంచి బిల్డింగ్. అస్సలు మీరు చేసుకోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.